ఆనవాయి కూరపు అనుకో దారా ఎప్పుడు గేవెలు ఆడుకుంటా చేరుతావు. నాకు దుకాణంలోకి పోయి 4 కోడిగుడ్లు చెప్పు. ఆనే అవ్వా ఎప్పుడు కోడిగుడ్డ కూరేనా ఏదేమన్నా స్పెషల్ ఇవ్వచ్చు కానీ. ఆనవాయి అదేంటిదో నువ్వే చెప్పాలి, ఎవరో చేసుకుందాం మరే. అవ్వ ఇవాళ కుడుములు చేసుకుందామా. సరే పోయి అనపకాయ తెత్తురారా. ఈ మైగాడి గిటెట్ పోతుండ్రా. అరే మై ఇట్రారా. ఆరామయ్య ఎటు పోతుండ్రా గిటు? అన్న దుకాణంలో పోతున్నామే, మావ కుడుములు చేస్తా అంటే అనపకాయ వంకర పోతున్నాం. సరే మంచిదిరా, పోయిరా పొర్రి. అయ్యే రాజుభాయ్, నాకు కూడా కుటుంబం తినబుద్ధి అవుతుంది, చేసుకుందామా మనం? దీనికి కుడుములు చేసుకుంటే ఎందుకురా, మైగానోళ్ళు ఎట్లా చేసుకుంటారు, వాళ్ళు తినే టైంకి పోదాం, మనకు కూడా 2 ఇస్తారు. వాళ్ళు తినే టైంకి పోతే మనకెందుకు ఇస్తారే? అరే వాళ్ళు తినే టైంకి మనం పోతే మనం ముంగట తినలేక వాళ్ళు మనకు కూడా ఇస్తారా? రాజుభాయ్, వాళ్ళు అబ్బుతే దొబ్బే రకమే, గాలు మనకు పెడతారా? అట్లా కూడా వాళ్ళు మనకు పెట్టలేదనుకో, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దాం రా జిట్టి తలిగేటట్టు, అట్లా కూడా మనకి ఇయ్యలేదనుకో, నీకు ఎట్లానే దొంగతనం చేశానో నీకు తినిపిస్తారు. నేను ఓకే రాజుభాయ్, నువ్వు ఎట్లా అంటే అట్లనే. బా అనపసేని ఈయన ఉంది, దుకాణంలో పోతే 100 బొక్క ఈయన తెంపుకపోతా. విశ్వనేం పోయి అనపకాయ తెంపుకొస్తా, వాళ్ళ నత్త కీకే సరేనా? సరే. అరే చింటూ, వాళ్ళిద్దరు అనపకాయ కొండబోతురు రావు, 1 గంట అయితే కుడుములు అవుతాయి. కుడుములు అయినాక మెల్ల పోదాం, మనం తిందాం. అబ్బా నువ్వు ఏమన్నా అనపకాయ తెచ్చిన దబ్బన కుడుములు ఆకలి అవుతుంది. సరే అనపకాయ ఊరి చేసుకుందాం మరి. ఆడమ్మాయి విలాకుని మిరపకాయలు తెప్పరగా ఎలాగ అట్లా. సరేనా అవ్వ పోయేస్తాం. అరా చింటూ, టైం అవుతుంది, కుడుములు అయినాయి అంటావారా? గింత దవన అయితే ఎందుకైనా మంచి ఒకసారి పోయి చూసి రాపోరా. ఒకవేళ 5 అయితే నాకు ఫోన్ చేయి. సరే.
ముక్కలు కట్టుకురాపరా. అగో ఈ చింటుగాడేంది లచ్చక్కోలేంటికి బాగా తొంగి తొంగి చూస్తుండు. ఇదేదో కథ లెక్కనే ఉంది. నిన్నొక గంట కనిపెట్టాలి. హలో రాజుబాయ్, కుడుములు అయినట్టున్నాయానే రాయేదావనా? ఇస్రా నాయి తిందురారి కొడువులు. ఏం లచ్చవ్వా, ఇంట్లోకి వెళ్ళి గుమ గుమ వాసన వస్తుంది. ఏం వంటకం చేసినావు? అబ్బాయిలు తినే టైం కావాలని వచ్చిర్రు. అబ్బా పొలానికి ఎక్కడేం పని లేదు, తినే టైంకి వచ్చిర్రు. ఆ చేసిన 2-3 అంటే వీళ్ళకేం పెట్టాలి వాళ్ళకేం ఇవ్వాలి. ఏం లేదో ఈరోజు బయట కుడి తయారు చేస్తున్నా. అవునా లచ్చవ్వా, మీ ఇంట్లో ఏదో స్పెషల్గా చేసినట్టు వాసన వచ్చిండే. అదేం లేదు రాజు, కుడితే తయారు చేస్తున్నా నేను. అయ్యే రాజుబాయ్, నీకు నేను ముందే చెప్పినా కానీ వీళ్ళు అబ్బుతో దొబ్బే రకం అని. వీళ్ళు మనకు పెడతారా? అరే నువ్వు ఎందుకు ఆగమవుతున్నావురా? వాళ్ళు పెట్టేదాకా మనం దయ్యానికి పెట్టినట్టు ఈయన కూర్చుందాంరా. అబ్బా వీళ్ళు కావాలని వచ్చిర్రే. మేము దుకాణంలో పోగా అడిగితే మేము కుడుములు చేసుకుంటున్నాం అని చెప్పినాం. అందుకే వీళ్ళు కావాలని వచ్చిర్రు. ఆరమ్మాయి మనం చేసిన 2-3 వాళ్ళకి పెడితే మనం ఏం తిందాంరా? అబ్బాయిలు జిట్టికాళ్ళోలే, మనం బెటరాకి నుంచి కదలరాలు. అవునారా మరి ఒకటే తీపొస్తారు సాగం తింటారు. అబ్బా రాజుబాయ్, నీ ప్లాన్ వర్కౌట్ అయింది. మరి ఏమనుకుంటున్నారా మనం అంటే? ఏం రాజుబాయ్, లచ్చక్కోలేంటి కడే చేస్తుర్రు? అబ్బా వీళ్ళకి ఇచ్చేది ఎక్కువ అంటే ఈ కుమార్ కూడా వచ్చిండా, వాళ్ళకి ఇచ్చేది లేదు. బని అవ్వ, వీడు కరెక్ట్ టైంకి వచ్చిండు. ఇవాళ వీళ్ళు మాకు కుడుములు పెట్టినట్టే. ఏం లేదురా, లచ్చవ్వ బర్రెకు కుడి తయారు చేస్తుందట. ఇక నువ్వు వచ్చినావుగా, పోయి తాగుపో. నేను ఎందుకు తాగుతానే? కావాలంటే మీ ఇద్దరు పోయి తాగుపోరి. నీదు నువ్వు బర్రెది ఒకటే చెత్త కారా, అందుకే నేను తాగమంటున్నా. ఏ రాజుబాయ్, నాతో జోకులు చేయక నువ్వు. సరే సరే తీరా, ఊకో ఊకో ఇక నువ్వు ఊకో. అబ్బా కుమార్ వచ్చిండు, ఇవాళ ఉవ్వలకి ఇచ్చేది ఉపాసం అన్న మంచిది. అవురమ్మాయి, వీళ్ళకి పెట్టుకుంటే చేరితే మనం ఏం తింటారా? ఎవరికి పెట్టేది లేదు. కుమార్ కానీ ఇక్కడ నుంచి ఎట్లన్నా పంపించాలి. వీడు ఇక్కడ ఉంటే మనకు కుడుములు దొరికాయి. వీడిని పంపిస్తేనే మనకు కుడుములు దొరుకుతాయి. అరే చింటూ, ఆడిక్కడ నుంచి పోవాలంటే ఫస్ట్ మనం ఈ నుంచి పోదాంరా. మనం పోయినాక ఆడు కూడా పోతాడు. ఆడు పోయినాక మళ్ళీ తర్వాత మెల్లగద్దాం మనం. సరే రాజుబాయ్. ఏం రాజుబాయ్ బాగా గుసగుసలు పెడుతురు? ఏం లేదు ఇక మేము పోయేస్తాం. ఇక నచ్చవా, మేము పోయేస్తాం ఇక. సరే రాజు పోయిరా. వచ్చింది వీళ్ళ కోసం, వీళ్ళు ఏటో పోతురుగా.
ఇలా ఒక కన్నేయాలి ఎటు పోతురు లచ్చవ్వా పోతున్నామా నేను అవ్వా వాళ్ళందరు వేరే మళ్ళీ వచ్చిన వస్తారు జల్ది తిందాం పట్టే. ఆరా చింటూ, ఇప్పుడు కుమార్ గారు ఆనే ఉన్నాడంటే వారా? ఏమన్నా రాజుబాయ్ ఒకసారి పోయి చూసిరా అన్న. సరేరా పోయి చూసిరా. కుమార్ గారు లేకపోతే ఇట్లా ఫోన్ చేయి నాకు. రాజుబాయ్ లచ్చ వాళ్ళ ఇంటికాడ ఓవర్లేరే గొల్లెం పెట్టుంది, నువ్వు దావని రాయే. అరే చింటూ, తొందర కుడుములు ఎక్కడ ఉన్నాయో లింకులాడు. దొరికినాక అందుకు చెప్పాను, అందుకని అవతల వాడదు. రాజుబాయ్ రాజుబాయ్ రా ఇట్రా ఇట్రా. ఏమైనా కుడుములు దొరికినాయా? లేదే ఇలా గారప్పలు ఉన్నాయి. ఏవైనా దొరికినాయి బరకు. నువ్వు అవి పట్టుకో, నేను కుడుములు లింకులాడతా. లేదు లేదు. అరే చింటూ, కుడుములు దొరికినాయిరా. రాజుబాయ్ దావన పట్టుకరా ఉన్నాయన్ని. అబ్బా రాజుబాయ్ మీరు ఏం చెప్తారు? అప్పటికెళ్ళి మీ వెనక తిరుగుతున్నా. మీరు చేసే పనికి ఇదా? మీరు గిట్లు నాకు కుడుములు చెప్పారు అనుకో ఊరంతా టామ్ టామ్ చేస్తా. అరే ఇప్పుడు మనకు కానీ అన్నది అడిగిండేవరా. సరే తీరు, ఒక మారు నువ్వు ఎన్ని తింటావు తిందు కానీ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి అవతల పడాలి. పా సరా. అనే రాజుబాయ్ దొంగతనం చేసిన తింటే మస్తు టేస్ట్ వస్తాయిగా. అత్తయ్యరా అత్తయ్య, మేము ఆడ దొంగతనం చేస్తాం, నువ్వు మా దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసి తింటానవా? ఎందుకురా అత్తయ్య, టేస్ట్ వస్తాయి. రాజుబాయ్ నువ్వు అన్నంత పని చేసినావు కానీ దొంగతనం చేసి మరి తినిపించినావు. మరి రాజుబాయ్ ఒక్కసారి మాట ఇచ్చిందంటే మాట తప్పడు.